హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కైమా కూర అనమాట. అదేనండి, చాలామంది కీమా అంటారు, నేనైతే కైమా అంటాను అనమాట. సో ఆ కైమా కూర అయితే చూపిస్తాను. ఏంటాను ఈ కైమా కూర వండుకోవడం మాకు రాదా ఏంటి అనుకుంటున్నారేమో. అదేమి కాదండి, చెప్పాను కదా మా వారైతే డైట్ చేస్తున్నారు, అస్సలకి నూనె వాడనివ్వట్లేదని చెప్పేసి. అందుకోసం అని చెప్పి ఈ రెసిపీలో కూడా చొక్క నూనె లేకుండా చాలా చాలా టేస్టీగా అయితే చేసి చూపిస్తాను. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసారా చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను. దీనికోసం అయితే ముందైతే కైమా నీట్గా ఒక 2 సార్లు అయితే ఉప్పు పసుపు అయితే వేసి కడిగేసాను అనమాట. ఆ తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకొని డైరెక్ట్గా కుక్కర్లోనే మీకు చూపించేస్తున్నాను. అంటే బౌల్లో కూడా కలిపి చూపించుకోవచ్చు, కానీ ఎందుకు 2 సార్లు ప్రాసెస్ టైం వేస్ట్ కదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా కుక్కర్లోనే ఈ కైమా మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. ఇదే ప్రాసెస్లో మీరు కైమా చేసుకోవచ్చు, మటన్ కర్రీ చేసుకోవచ్చు, తలకాయ కూర కూడా చేసుకోవచ్చు. తలకాయ కూర అయితే నిజంగా అల్టిమేట్ అనమాట. అస్సలకి మీరు నమ్మలేరు ఇంత టేస్టీగా వస్తుందని చెప్పి. అదైతే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడైతే కనుక ఈ కైమా కూరలోని ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటాలు కూడా కట్ చేసి వేసేసాను. అలాగే కావలసినంత కారం, అలాగే టేస్టీ సరిపడంత ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర పొడి, అలాగే ధనియా పొడి, ఇంకా మిరియాల పొడి, ఇంకా కసూరి మేతి వేసాను అనమాట. ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది కసూరి మేతి వేసుకుంటే. అలాగే కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. వీటన్నింటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. గరిటతో కూడా కలుపుకోవచ్చు నీట్గా కావాలంటే, కానీ మనకి టేస్టీగా కావాలి కాబట్టి బాగా మిక్స్ చేసుకుంటే మనకు మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కావాల్సినంత వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని కానీ స్టవ్ మీద పెట్టేసామంటే కనుక మీరు కూరని బట్టి విజిల్స్ అనేవి తీసుకోండి, ఎన్ని కావాలి అనేది. నేనైతే కనుక ఒక 6-7 విజిల్స్ అయితే నాకు పట్టాయి ఈ కర్రీ అనేది ఉడకడానికి. సో దీన్ని అయితే ప్రెజర్ పోయిందా, అదే విజిల్స్ అన్నీ అయిపోయాక ప్రెజర్ పోయిన వరకు వెయిట్ చేసి మూత అయితే తీసాను. చూడండి, వాటర్ అంత తక్కువ వేసినప్పటికీ కూడా వాటర్ అయితే అలాగే ఉండిపోయింది కదా, ఎందుకంటే కైమాలో కూడా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు. సో ఇప్పుడైతే చూసారు కదా, అన్నీ చక్కగా ఉడికిపోయి నేను ఒక్కసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకొని చూసుకొని ఏమైనా సరిపోలేదంటే కనుక ఆ టైంలో వేసేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయి కానీ నేను వేయలేదు. ఇంకా చివరిగా వచ్చేసి కొంచెం మటన్ మసాలా అయితే వేసుకున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర అనమాట. మటన్ మసాలా ఫ్లేవర్ నచ్చుతుంది అంటే వేసుకోండి, లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేసుకోకపోయినా కానీ కర్రీ టేస్ట్ అనేది బాగానే ఉంది. సో ఏముంది, ఒక్కసారి అయితే ఇవన్నీ కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేశాను. అంతేనండి, మూత తీసేసరికి అయితే అందులో పడి మనకు ఆయిల్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు అదేంటని ఆయిల్ వేయలేదు కదా, పైన ఆయిల్ ఎందుకు కనిపిస్తుంది అని చెప్పి. అదేనండి, కైమా మటన్ అంటే కనుక కొవ్వు ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆ కొవ్వులోంచి రిలీజ్ అయిన ఆయిల్ అనమాట అది. కాబట్టి మనకి ఇందులో ఆయిల్ వేసుకునే పనే లేదు. అయితే మీరైతే ఒకటి గమనించండి, ఆయిల్ వేసుకొని మనం చాలా వెరైటీ వంటలు అయితే చేసుకుంటాం కదండి. ఆయిల్ లేకుండా కూడా ఒక్కసారి వండి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరే అనుకుంటారన్నమాట, అయ్యో ఇన్నాళ్ళు ఆయిల్ వండుకొని చాలా తప్పు చేసేవి, ఆయిల్ లేకుండా వండుకుంటే ఎంత టేస్టీగా ఉంది, అనవసరంగా ఆయిల్ వల్ల బాడీలో బోల్డ్ కొలెస్ట్రాల్ పెంచేసామని చెప్పేసి మీరు చాలా ఫీల్ అవుతారనమాట. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.